ఐశ్వర్యాన్నిచ్చే 5 వారాల అద్భుత వ్రతం ఈ మార్గశిర లక్ష్మీవార వ్రతం. ఈ వ్రతానికి నిబంధనలు ఏంటి అంటే, గురువారం వ్రతం చేసుకునేవాళ్ళు తలకు నూనె రాయడం, జుట్టు దువ్వుకోవడం, చిక్కులు తీసుకోవడం అన్నవి చేయకూడదు. తొలి సంధ్య మలి సంధ్యల్లో నిద్రపోకూడదు, గొడవలు పడకూడదు. నియమ నిష్ఠలతో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారి ఇంట లేమి అనే శబ్దం కనపడదు. ఐశ్వర్య దేవత వరాలు కురిపించి విజయాలను చేకూరుస్తుంది. ముందుగా పసుపు గణపతి పూజ, శ్రీ మహాలక్ష్మి విశేష షోడశోపచార పూజ చేసిన తర్వాత ఈ కథను చదువుకొని అక్షంతులు అమ్మవారి మీద వేసి అమ్మవారి పాదముల వద్ద ఉన్న అక్షంతుల్ని మీ తలపై వేసుకోవాలి. మార్గశిర లక్ష్మీవార వ్రత కథ. పూర్వకాలంన సుశీల అని ఒక బాలిక కలదు. ఆమె చిన్నతనంలో కన్నతల్లి కాలం చేసిన తర్వాత తన తండ్రి వేరొక వివాహం చేసుకొనెను. వచ్చిన ఆ సవతి తల్లి సుశీలతో ఇంటి పనులు చేయించుచు తను విశ్రాంతి తీసుకుంటూ ఉండేది. కాలక్రమంలో సుశీల సవతి తల్లికి ఒక పిల్లవాడు జన్మించాడు. ప్రతిరోజు ఆ పిల్లవాడిని కూడా ఆడించమని సుశీలను పురమాయించి బదులుగా ఒక చిన్న బెల్లం ముక్క తినమని ఇస్తూ ఉండేది. ఇంటి పనులు చేయించు మరియు శిశువుతో కష్టపడుతున్న సుశీల స్థితికి విచారించి ఇరుగు పొరుగు వారు ఆమెను శ్రీ మహాలక్ష్మిని ఆరాధించమని చెప్పిరి. ఆ మాట విన్న సుశీల మట్టితో శ్రీ మహాలక్ష్మి యొక్క బొమ్మను చేసి తన కన్న తల్లి వలె భావించి నిత్యం పూజించుచుండెను. ఆ సవతి తల్లి ఇచ్చిన బెల్లపు ముక్కను అమ్మవారికి నివేదన చేయుచుండెను. ఇలా సుశీల ప్రతి సంవత్సరం ఆ మట్టి విగ్రహంలో ఉన్న అమ్మవారికి పూజ చేస్తూ ఉండడం వలన వారి కుటుంబ పరిస్థితి మెరుగుపడెను. తగినంత ఆహారము, ఉండడానికి సరిపడినంత ఇల్లు, సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో వర్ధిల్లుతూ ఉండెను. కొంతకాలంనకు సుశీలకు యుక్త వయసు వచ్చింది. తన తల్లిదండ్రులు ఆమెకు తగిన యువకుణ్ణి ఇచ్చి వివాహం చేసిరి. ఆమె తన అత్తవారింటికి వెళుతూ తనతో పాటుగా నిత్యం పూజ చేయు శ్రీ మహాలక్ష్మి యొక్క బొమ్మను కూడా తీసుకొని వెళ్ళెను. అంతన పుట్టింటిన గల సిరి సంపదలు కూడా సుశీల వెంట వెళ్ళిపోయాను. అత్తింటి గారు అకస్మాత్తుగా వృద్ధి చెందిన సిరి సంపదలు చూసి ఆశ్చర్యపడుతూ తమ కోడలి అదృష్టమును మెచ్చుకొని ఆమెను ఆప్యాయంగా చూసుకొంచుండిరి. కొంతకాలంనకు సుశీలకు తన పుట్టింటి వారు దారిద్ర్యమును అనుభవించుచున్నారన్న విషయం తెలిసి వచ్చింది. వారికి సహాయం చేయదలిచి తన భర్తను అడుగగా అతను సమ్మతించెను. అక్కడ తల్లి దరిద్రమును భరించలేక కొడుకుని పిలిచి, నాయనా నీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బు తీసుకురమ్మని చెప్పి పంపించారు. సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వారి దారిద్ర్యం గురించి చెప్పాడు. దరిద్రమును తెలుసుకున్న సుశీల ఒక కర్రను తొలగించి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది. ఆ చిన్నపిల్లవాడు కర్రను పట్టుకొని వెళ్తుండగా దారిలో కర్ర వదిలి వెళ్ళిపోయాడు. ఆ కర్ర ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన కొడుకుని తల్లి ఏం తెచ్చావు అని అడుగగా ఏమీ తేలేదు అని చెప్పెను. మన దరిద్రం ఇంతే అని అనుకున్నారు. కొంతకాలం తర్వాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగి తెలుసుకుంది. వారి దారిద్ర్యంలో ఎటువంటి మార్పు లేదని తెలిసి ఒక చెప్పుల జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకొని వెళ్ళి తండ్రికి ఇమ్మని చెప్పాను. సరే అని తీసుకువెళ్ళి మార్గమధ్యలో దాహం వేసి ఒక చెరువు గట్టున చెప్పులు మూట పెట్టి నీరు తాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకొని పోయారు. జరిగిన విషయం తల్లికి చెప్పాడు. తల్లి జరిగిన దానికి బాధపడి మన దరిద్రం ఇలాగెందుకు ప్రాప్తించిందో అనుకుంది. మరలా కొన్నాళ్లకు కొడుకును పంపిస్తూ ఈసారైనా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పాను. అక్కకు పరిస్థితి ఇది వరకు ఉన్నట్లే ఉందని చెప్పాను. అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి తొలిచి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకి ఇమ్మని చెప్పింది. సరే అని తీసుకువస్తుండగా సాయం సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి దానిని గట్టు మీద ఉంచి సాయం సంధ్యావందనం చేసుకున్నాడు. ఇంతలో ఒక బాటసారి పండు బాగుందని పట్టుకొని వెళ్ళిపోయాడు. ఆ కుర్రవాడు గట్టు మీదకు వచ్చి పండు వెతకగా పండు లేదు. ఏమి చేసేది లేక ఇంటికి వెళ్ళిపోయాడు. తల్లి ఏమి తెచ్చితివి అని అడుగగా జరిగింది చెప్పాను. తల్లి విచారించింది.
కొన్నాళ్లకు తల్లి ఇంటి దగ్గర పిల్లలను ఉంచి కూతురు దగ్గరకు వెళ్ళెను. తల్లిని చూసి సుశీల వారి దారిద్ర్యమును తెలుసుకొని చింతించి మార్గశిర లక్ష్మీవారం నోము నోచిన ఐశ్వర్యం వచ్చునని తలిచింది. అమ్మ, ఈరోజు మార్గశిర లక్ష్మీవారం, నోటిలో ఏమీ వేసుకోకు, మనం వ్రతం చేసుకుందాం అని చెప్పాను. ఆమె కూడా అలాగే, నేనేమైనా చిన్నదాన్నా, ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చద్దన్నం పెట్టి నోట్లో ఒక ముద్ద వేసుకుంది. కూతురు వచ్చి, అమ్మా స్నానం చేయి, మనం వ్రతం చేసుకుందాం అంది. అప్పుడు జరిగింది తల్లి చెప్పింది. ఆ వారం కూతురు మాత్రమే వ్రతం చేసుకుంది. కాబట్టి ఈ వ్రతానికి ఉన్న మొదటి నియమం, ఏమి నోట్లో వేసుకోకూడదు వ్రతం పూర్తయ్యేదాకా. రెండో వారం చేసుకుందాం అనుకుంది. అప్పుడు పిల్లలకు తలకి నూనె రాస్తూ తానును రాసుకుంది. ఆ వారం కూడా వ్రతం చేయలేకపోయింది. ఈ వ్రతానికి ఉన్న ఇంకో నియమం ఏమిటి? తలకి నూనె రాసుకోకూడదు, జుట్టు దువ్వుకోకూడదు. ఆ వ్రతం పూజ అయ్యే వరకు మాత్రమే. మరుసటి వారం అమ్మ, ఈసారైనా జాగ్రత్తగా ఉండమని చెప్పింది. పిల్లలకు తలదూవుతూ ఆమె తలదూవుకొని వ్రతం చేసుకోలేకపోయింది. కూతురు మాత్రమే చేసుకుంది. ఇలా 3 వారాలు గడిచిపోయాయి. 4వ వారం ఈసారైనా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీల తల్లి ఏ పని చేయకుండా ఉండడానికి ఒక గోతిలో కూర్చోబెట్టింది. పని అయిపోయిన తర్వాత అమ్మని తీసుకొని వచ్చి స్నానం చేస్తే పూజ చేసుకుందాం అని పిలవగా తల్లి ఏం చేసింది? పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట అరటి తోలు వేశారు. నేను ఏమీ తోచక ఆ తోలుకి గుజ్జుంటుంది కదా, చక్కెరకెళ్ళి అలాంటి అరటి పండ్ల గుజ్జుంటుంది కదా, అది చాలా టేస్టీగా తీయగా ఉంటుంది, అది తిన్నా అని చెప్పింది. అయ్యో అని తలచి కూతురు పూజ చేసుకొని 5వ వారం మార్గశిర లక్ష్మీవార వ్రతం ఆఖరి వారం. అప్పుడు సుశీల తల్లిని తన కొంగుకు కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది. పూర్ణ కుడుములు తల్లిచే నైవేద్యం పెట్టించింది. కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్ళిపోయింది. ఏమి అమ్మా అలా వెళ్ళిపోతున్నావు అని అడగగా, నీ చిన్నతనంలో నీవు బొమ్మలతో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది అందుకే అని చెప్పింది. అప్పుడు తన తల్లి చేసేదానికి క్షమించమని ప్రార్థించింది. మళ్ళీ నీ తల్లిచే వ్రతం చేయించమని అదృశ్యమైనది మహాలక్ష్మి. సరే అని మొదటి వారం పులగం, 2వ వారం అట్లు తిమ్మనం, 3వ వారం అప్పాలు పరమాన్నం, 4వ వారం చిత్రాన్నం గారెలు, పుష్యమాసంలో మొదటి వారంలో పూర్ణపు కుడుములు వడ్డించి తల్లిచే నోము చేయించింది. కథ అక్షంతులు తల మీద వేసుకుంది. అప్పటి నుంచి ఆమెకు సకల సంపదలు కలిగి అంత్యమందున విష్ణులోకమునకు వెళ్ళి. కాబట్టి చిన్నపిల్లల్ని ఎవరిని కూడా చీపురుతో కొట్టకూడదు అని తెలుసుకోవాలి. కథ లోపమైనను వ్రతలోపం కారాదు, భక్తి తప్పినను ఫలం తప్పదు. మార్గశిర లక్ష్మీవార వ్రత కథ సమాప్తం. ఎవరైనా దామోదర డివోషనల్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాగే మన ఛానల్లో ఎన్నో వీడియోస్ ఉంటాయి, తప్పకుండా వీక్షించండి. రాబోయే ధనుర్మాసంలో కూడా తిరుప్పావై అర్థంతో సహా వివరించే ప్రయత్నం చేద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.